ఏ అన్న అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈరోజు మనం చూస్తున్నారు కదా, తమ్మనాలు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, అంటే నెల్లూరు చేపల పులుసు, మా నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి నీట్గా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు మంచి టేస్ట్తో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది క్లీన్గా నీట్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి చేపల్ని జస్ట్ ఫ్రెష్గా ఉప్పేసుకొని కడుక్కుంటాం. ఉప్పేసుకొని కడుక్కోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే ఈ కొంచెం నీసు స్మెల్ కూడా పోద్ది. సో అలాగే ఏంటంటే క్లీన్గా వచ్చేస్తుంది, ముక్క తెల్లగా వచ్చేస్తుంది ఉప్పేసుకొని కడుక్కోవడం వల్ల. నార్మల్గా కడిగితే అంత క్లీన్గా రాదు, కానీ మనం ఉప్పేసుకొని కడుక్కోవడం వల్ల నీట్గా వస్తుంది. అలాగే మీకు కొంచెం పసుపు పొడి వేసుకోవాలంటే వేసుకోండి. దాంట్లో ఏదన్నా జస్ట్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కానీ క్లీన్ అయిపోతాయి. జస్ట్ ఏదైనా అంటే స్మెల్ కొంతమందికి నీ స్మెల్ అనేది పోద్ది కదా. సో ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ నీ స్మెల్ అనేది పోతుంది. సో చూడండి, కడిగేసి సపరేట్ దబరైనా కానీ బండలు కానీ ఏదైనా తీసుకోండి, దాంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎలా ఫస్ట్ నుంచి క్లీన్గా నీట్గా చూపిస్తాను చూడండి. ఇది ఇలాగా క్లీన్గా చేసుకున్నటువంటి ముక్కల్ని మనం పక్కన పెట్టుకొనేసి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసేసుకొని, మీరు మీ మీ దగ్గర ఏ బౌల్ అవైలబుల్ ఉందో ఆ బౌల్ పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ పడుద్ది. సో మీరు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. సో దాంట్లోనే కొంచెం తిరగమాత గింజలు, అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం సేపు ఏగనివ్వండి. ఏగడం వల్ల బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా, మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి హార్ట్కి మంచిది. అలాగే దీంట్లో చేపల పులుసులో కరివేపాకు రావడం మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా టమోటాలు, మీరు కోసి పెట్టుకున్నటువంటి టమోటాలు మీకు ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసేసుకొని తర్వాత మా నెల్లూరు చేపల పులుసులో ఫేమస్ ఏంటంటే మేము మామిడికాయ వేసుకుంటాం. సో అది కడిగి పెట్టేసుకుందాం. చూడండి, మనం తీసుకున్నటువంటి ఈ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడు ఆ ముక్కల్లో మనం మసాలా వేసుకుందాం. మసాలా ఏంటంటే జస్ట్ కారం, సరిపడేంత కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. యాక్చువల్గా చేపల పులుసులో ఏంటంటే కారం ఎక్కువగానే పడుద్ది. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు, కల్లుప్పు ఉంటే బాగా మిక్స్ అవుద్ది అనమాట. సాల్ట్ వేసుకోకుండా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అనేది ఎప్పుడైనా కానీ మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో ఇప్పుడు ఏదైతే మనం ఇందాక ఆనియన్స్ టమోటా వేసేసామో దాంట్లోనే జస్ట్ ఈ మామిడికాయ వేసేసుకొని కలిపేసుకోండి. కొంతమంది ఏంటంటే ఈ ముక్కల్లోనే కలిపేస్తారు. సో అలా కలపడం వల్ల మంచి టేస్ట్ రాదు. సో దీంట్లో కొంచెం టమోటాలు మిగిలించుకొనేసి మీరు ఏదైతే మసాలా వేసుకున్నారో చేపల పులుసులోకి దాంట్లోకి కలిపేసుకోండి. సో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక టమోటా ఆనియన్లో వేసుకున్నాం కదా మామిడికాయ, అది కొంచెం ఏగేదాకా, అంటే కొంచెం ఒక 5 to 10 minutes, అది అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes తర్వాత ఈ మెంతులు అనేవి చాలా ముఖ్యం చేపల కూరలో. మంచి టేస్ట్ వస్తాయి మెంతులు వేయడం వల్ల. సో మెంతులు వేసేసుకోండి. సో మెంతులు వేసేసుకొని అలాగా కొంచెం సేపు ఉంచేసి, మనం ఏదైతే ఈ మసాలా పెట్టుకున్న ముక్కలు అవన్నీ ఈ టమోటా ఆనియన్ మామిడికాయ ఏదైతే వేసుకున్నామో దాంట్లోకి కలిపేసేసుకొని నీట్గా కలిపెట్టేసేయండి. కలిపెట్టడం అంటే ఇప్పుడు మనం దబర్ని జస్ట్ పట్టుకొని కొంచెం పైకి కిందికి అంటుంటే ఏంటంటే ముక్కలు కలిసిపోతాయి. ఇప్పుడు మనం గెంటితో ఊరికే కలిపెట్టడం లేదంటే ముక్క చెదిరిపోద్ది. సో అలా చేయకుండా ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా అలాగా రెండు మూడు సార్లు అలా వేసేసుకుంటే మనకి అన్ని ముక్కలన్నీ బాగా కలిసిపోతాయి. అలా చేసుకోండి. సో మీకు నీట్గా ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది యాడ్ అయిపోద్ది. చూడండి, సో గెంటి అనేది పెట్టడం అనేది అంత మంచిది కాదు. సో ఏదన్నా కలవలేదు అనిపించుకుంటే ఈలోపు మనకి చింతపండు రసం అనేది చాలా ముఖ్యం కాబట్టి చేపల పులుసులో చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు వేసినప్పుడు మామిడికాయ వేయరు, కానీ మా సైడ్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసులో చింతపండు పులుసు వేస్తాము, ప్లస్ మామిడికాయ వేస్తాం. కొంచెం పులుపు టైపు ఉంటుంది.
నెల్లూరు చేపల పులుసు అంటే. కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇవి రెండు వేయడం వల్ల. సో అలా వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సాల్టు అవి వేసేసుకుంటే మనకి ముక్కలు అవన్నీ వేసేసి పెట్టుకోవాలి. చూడండి, మా వాడు మంచిగా టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, మా పాప మా వాడు ఇద్దరు. ఈలోపు మనం ఏం చేసామంటే దీంట్లోకి చేపల పులుసులోకి మసాలా రెడీ చేసుకున్నాం, అంటే పొడి రెడీ చేసుకున్నాం. దాంట్లోకి కొంచెం కారం సరిపోదని ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నాం. ఈలోపు చూడండి మెంతులు వేసేసుకున్నాం. సో ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేసేసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ మెంతులు అనేవి చాలా ముఖ్యం చేపల కూరలకి. సో ఇంకా మనం దీంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలంటే కొంచెం జీలకర్ర అండ్ ధనియాలు కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, అవసరం లేదు. సో అవి కొంచెం వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మిక్సీలో బాగా మంచిగా పొడి అయ్యేలాగా చూసుకోండి. మంచిగా పొడి అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ చేపల పులుసులో వేసుకునే ఫిష్ టైప్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇలా 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 అయిపోయేదాకా చూసుకోండి. తర్వాత ఈ పొడిని ఏదైతే ఉందో ఒక 10 to 15 minutes బాగా ఉడికిన తర్వాత కర్రీ లాస్ట్లో యాడ్ చేసుకోండి. జస్ట్ మీరు దించే ముందు ఒక 5 to 10 minutes ముందు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే భలే టేస్ట్ వస్తుంది. అసలు ఆ పొడి వల్లే చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి అంతా అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. సో కొంచెం అన్నం వేసేసుకొని మన టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. వేడివేడిగా అన్నం వేసేసుకొని అన్నంలోకి చేపల కూర పులుసు వేసుకొని జస్ట్ టేస్ట్ చేస్తే ఉంటుంది నా సామిరంగా. అది కాలుతూ ఉంటుంది, ఏడేమో మనకి వాసిపోద్ది. చూడండి నేనైతే అల్లాడిపోతున్నా దాన్ని తినడానికి. ఆడ కాలిపోతుంది బాగా. ఇప్పుడు చూడండి టేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఒక పక్క అయితే కాలిపోతుంది నాకైతే. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అలాగే షార్ట్స్ చూడండి, మన షార్ట్స్కి రివ్యూస్ ఇస్తూ ఉంటాము. సో అవి కూడా ఒకసారి చూసి కమెంట్ చేయండి. కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఛానల్ పేరు వినోద్ బెల్లంకొండ. సైనింగ్ ఆఫ్.